నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోట ఎంపీపీ పదవి టీడీపీదే. కోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీపీగా ఎంబేటి శశి ఏకగ్రీవంగా ఎంపిక కావడంతో సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేదలకు సేవ చేయడమే సిఆర్ ఫౌండేషన్ లక్ష్యం. చిల్లకూరు మండలం పాల్చెల్లవారిపాలెం గ్రామంలో ఫౌండేషన్ కు దానం చేసిన ఎకరా భూమిని పరిశీలించిన అనంతరం మాట్లాడిన సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయలేదు. ఓజిల్లో వైకాపా నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. కోట మండలం ఎంపీపీ పదవిని టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఉప ఎన్నికలకు ఎట్టకేలకు తెరపడింది. ఎంపీపీగా ఎంబేటి శశిని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. కోట ఎంపీపీ అంజమ్మ అనారోగ్య కారణంతో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమైంది. మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైకాపాకు 7, టీడీపీకి 7 స్థానాలు ఉన్నాయి. వైకాపా నుండి 2 ఎంపీటీసీ సభ్యులు ఎన్నికలకు గైర్హాజరు కావడంతో టీడీపీ ఏకగ్రీవమైంది. వంజివాక ఎంపీటీసీ సభ్యురాలు ఎంబేటి శశిని ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఉప ఎన్నికల సమయంలో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వైకాపా నుంచి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్లు అక్కడ ఉండి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. వైకాపాలో గెలిచిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీకి ఓటు వేయడంపై మేరుగ మురళీధర్, ఎంపీ గురుమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. వైకాపా ఎంపీటీసీ సభ్యులు ఎన్నికల అధికారులతో వాగ్వివాదానికి దిగి బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. 7 మంది సభ్యులు మెజార్టీతో ఎంపీపీ పదవిని టీడీపీకి కైవసం చేసుకుంది. ఎంపీపీ పదవి కైవసం చేసుకోవడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహాయ సహకారం జరిగిందని చెప్పేదానికి చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, కోటలో మొత్తం 16 ఎంపీటీసీలు గెలిస్తే 2 ఎంపీటీసీలు చనిపోయారు. 14 మంది ఉన్నారు. దాంట్లో మొట్టమొదట మా దశన్న మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గెలిచినటువంటి శశమ్మ ఎంపీటీసీ ఆ రోజు మాతో వచ్చేసారు. దశన్న ఎప్పుడు వచ్చాడు? ఎలక్షన్ ముందే వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఏదో మారుతామో చెప్తున్నా. ఆ ఎలక్షన్ ముందే మా పార్టీలో వచ్చి అప్పుడే తెలుగుదేశం పార్టీ అయిపోయింది మాకు. తర్వాత మా వినోదయ్య తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అప్పుడు ఇది ఎంపీటీసీలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఎప్పుడు జరిగింది ఇది? ఎన్ని లేదు సార్ మీరు వచ్చి 1 year అయింది. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏంది, ఏ పార్టీ పక్క గెలిచారు, ఎట్టుపోయారంటే అప్పుడు వాళ్ళ నాయకుల ప్రకారంగా వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు మా వాళ్ళే. కొత్తగా మేమేం చేసేయలేదు. ఆల్రెడీ మేము ఆల్రెడీ 3 ఉన్నాం తెలుగుదేశం పార్టీ పక్క. ఇక్కడ కోటలో 3 గెలిపించున్నాం. మొత్తం మీద ఈరోజు ఒక సిద్ధవరం సర్వీన్ ఎంపీటీసీ గారు ఎస్టీ పేద మహిళ, ఆమెకి ఇంతవరకు కూడా ఒక్క పని కూడా కాల. ఎంపీటీసీ గెలిచింది కానీ ఒక్క పని కూడా కాల. ఆమె వచ్చి నేరుగా సార్ నేను మీతో ఉంటాను సార్, నేను తెలుగుదేశం పార్టీలో చేరతాను సార్ అని చెప్పిన తర్వాత ఆమెను బాగా గౌరవంగా ఆహ్వానించాం. ఎందుకంటే మా పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ కాబట్టి పేద కులాలకు చెందిన వాళ్ళు వచ్చి మేము వస్తాం సార్ అంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. అట్లా ఆహ్వానిస్తాం. ఈరోజు దాని ప్రకారంగా ఇక్కడ మెజార్టీ ఎవరిది? 7 ఉన్నాం మేము.
మీరు 7 ఉండరు. 7 మంది వచ్చారా చెప్పండి. దానికి మేమేదో మతలబు చేసామని ఆడి చేరి ఏ పక్క గెలిచారు అవన్నీ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాల్సిన అవసరం లే. అయితే మా ఎలక్షన్ ఆఫీసర్లు పాపం కొద్దిగా ఓపికగా విన్నారు. సరే ఇంకా విన్నారు, వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయచ్చు. కానీ మేము చెప్పేది అంటే మీ పార్టీలో గెలిచినటువంటి ఎంపీటీసీలనే మీరు ఎలక్షన్కి తీసుకురాలేకపోయారు. మీలో అసమర్థత పెట్టుకొని మమ్మల్ని నిందించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. వెళ్ళిపోయిన ఎంపీటీసీలు ఇప్పుడు దాకా కూడా మీరు వాళ్ళతో మాట్లాడిన దాఖలాలు లేవు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈరోజు మీరు ఆడికి వచ్చి ఏదేదో మాట్లాడతారు, ఏ సింబల్ అంటారు. ఎలక్షన్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇదేమి రాజకీయ వేదిక కాదు, ఇదేం అసెంబ్లీ కాదు. పేదలకు సేవ చేయడమే సిఆర్ ఫౌండేషన్ లక్ష్యమని ఆ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు మరియు సిపిఐ జాతీయ నాయకులు కె నారాయణ పేర్కొన్నారు. చిల్లకూరు మండలంలోని పాలెంలో ఫౌండేషన్ కు దానం చేసిన భూమిని ఆయన ప్రతినిధులు నాయకులతో కలిసి పరిశీలించారు. చిల్లకూరు మండల పరిధిలోని పాలెంలో ప్రముఖ పారిశ్రామికవేత్త చావా వాసుదేవరాజుకు చెందిన ఎకరా భూమిని సిఆర్ ఫౌండేషన్ కు దానం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ నాయకులు మరియు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కె నారాయణ ఫౌండేషన్ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 3 దశాబ్దాలకు పైగా ప్రారంభపడిన సిఆర్ ఫౌండేషన్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న ఓల్డేజ్ హోమ్ దేశంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు సంపాదించి 150 మంది సీనియర్ సిటిజన్లకు నిలయంగా ఉందన్నారు. సిఆర్ ఫౌండేషన్ తరపున ఒక మహిళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరియు సిఆర్ పాలిక్లినిక్, ఎన్ఆర్ఆర్ రీసెర్చ్ సెంటర్, విశాలమైన గ్రంథాలయం తదుపరి కార్యకలాపాలు విజయవంతంగా నడుస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే గుంటూరులో 4 ఎకరాల విస్తీర్ణంలో సిఆర్ ఫౌండేషన్ పేరుతో ఓల్డేజ్ హోమ్, ఆర్ఫన్స్ చిల్డ్రన్స్ హోమ్ నిర్మించబోతున్నట్లు తెలిపారు. గూడూరులో చావా వాసుదేవరాజు దాతృత్వంతో వారి సతీమణి కుమారుడు చావా హర్షవర్ధన్ పేరుతో సిఆర్ ఫౌండేషన్ కు అనుబంధంగా ఓల్డేజ్ హోమ్ నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్ లో పెద్ద ఓల్డేజ్ హోమ్ ఉంది. భారతదేశంలోనే ప్రతిష్టాత్మక ఓల్డేజ్ హోమ్ అది. ఆ పేరుతోటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ వృద్ధులకి సేవ చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో చంద్రరాజేశ్వర పేరుతోటి సిఆర్ ఫౌండేషన్ పేరుతోటి ఓల్డేజ్ హోమ్ కట్టిస్తూ ఉన్నాం. ఇప్పటికీ కడపలో సంజీవమ్మ గారు దాత ముందుకు వచ్చారు. ఆడ కూడా 3 ఎకరాల్లో ఓల్డేజ్ హోమ్ నిర్మాణం అవుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ వాసుదేవరావు గారు మా శ్రేయోభిలాషి, చంద్రరాజేశ్వర గారు అంటే పెద్ద అభిమాని ఆయనకి. ఆయనే స్వయంగా పిలిచి మేము కూడా 1 ఎకరా ల్యాండ్ ఇస్తాం, ఓల్డేజ్ హోమ్ కట్టండి, వృద్ధులకు సేవ చేయడానికి ఉపయోగపడుతుంది చెప్పేసి దాని ప్రకారం నిన్నే వచ్చి వాళ్ళ నాన్న, ఆయన వాళ్ళ కొడుకు హర్షవర్ధన్ ఇద్దరు కలిసి వచ్చి రిజిస్ట్రేషన్ ఇచ్చేశారు మాకు. ఇది మాకు హ్యాండ్ ఓవర్ అయింది. త్వరలోనే దీన్ని సొంతం చేసి ఇక్కడ ఓల్డేజ్ హోమ్ కట్టడానికి ప్లాన్ చేస్తాం. ఆ విధంగా గుంటూరు జిల్లా సత్రంపల్లి దగ్గర కూడా ఇట్లాంటి వస్తున్నాయి. రాష్ట్రంలో వృద్ధులకి సేవ చేయడానికి, చివరి దశలో వాళ్ళకి మంచిగా ఉండేందుకు ఉపయోగపడే పద్ధతుల్లోనే అంకిత భావంతో సిఆర్ ఫౌండేషన్ పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ గూడూరు దగ్గర కూడా ఈ ఫౌండేషన్ తరఫున వస్తుంది. ఇప్పటికే చాలా మంది దాతలు ముందుగా సహాయం చేస్తారు. ఇంకా సిపిఐ నాయకులు సిహెచ్ ప్రభాకర్ తదితరులు మాట్లాడారు. ఈ విలేజ్ కు వచ్చేటప్పటికి రెవెన్యూ వచ్చి ముత్యాలపాడు. ఈ ముత్యాలపాడు రెవెన్యూలో మన గ్రామం, మన చిలకూరు మండలంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్త అయినటువంటి చావా వాసుదేవరావు గారికి ఇక్కడ కొంత భూమి ఉంది. ఆ భూమిని ఇక్కడ ఏంటంటే మనకు ఓల్డేజ్ హోమ్ కట్టుకోవాలని అంటే ఫ్రీగా వారు ఇచ్చారు. కాబట్టి దాని మీద నిన్నంతా ఈ మధ్య అంతా కూడా దీని మీద అంతా కూడా ఈ సర్వేలు చేసి వాళ్ళ అబ్బాయి గారు వచ్చారు, ఆయన వచ్చారు, మా జాతీయ నాయకులు వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత దీన్ని నిన్నటి రోజున ఏంటంటే దీని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. చేసిన తర్వాత ఈరోజు ఇక్కడ దాని మీద ఏంటంటే ఒక ప్రెస్ మీట్ గా ఈ కార్యక్రమంలో సిఆర్ ఫౌండేషన్ సభ్యులు పావని, సిపిఐ గూడూరు నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్, గూడూరు నగర కన్వీనర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. పెద్ది సినిమా ప్రీమియర్ షో మరియు 6 రోజుల పాటు అధిక ధరలు పెంచడం బాధాకరమని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ అన్నారు. గూడూరు పట్టణంలో పెద్ది సినిమా విడుదల సందర్భంగా థియేటర్ వద్ద ఆయన నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 4 రోజుల పాటు అధిక ధరలకు టికెట్లు అమ్ముకోవచ్చని అధికారులు అనుమతులు ఇవ్వడం బాధాకరమని తెలిపారు. గతంలో సినిమాలు చూసేందుకు ప్రజలు ఎక్కువగా వచ్చేవారని, అధిక ధరల కారణంగా నేడు పేద మధ్యతరగతి ప్రజలు ఎవరూ రావడం లేదన్నారు. ఇలాగే పెంచుకుంటూ పోతే సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఆయన మాట్లాడారు.
పెద్ద సినిమా ఆడంబరంగా తీశారు, చాలా విలాసవంతంగా తీశారు, పారితోషికాలు బ్రహ్మాండంగా ఇచ్చారు. అంత బ్రహ్మాండంగా తీసిన వాళ్ళు అయ్యో మాకు డబ్బులు ఖర్చు అయిపోయినాయి, పేదవాళ్ళు అయిపోయినాము, డబ్బులు పెంచలేదు గవర్నమెంట్ అనేది. ఆంధ్ర గవర్నమెంట్ డబ్బు ఇచ్చారు. 600 రూపాయల టికెట్ వెళ్ళిన ఒక రోజుకి 600 రూపాయలు జూన్ ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు ఏసీ కలుపుకొని 240 రూపాయలు సింగిల్ స్క్రీన్కి, తర్వాత మల్టీప్లెక్స్కి 302 రూపాయలు పెంచారు. అంటే దీన్ని ఒక విధంగా జోలు కొట్టడమే. ఒకప్పుడు సినిమా థియేటర్ కాడ బ్లాక్ రేట్ కొట్టినప్పుడు జోలు కొట్టేసారు. జోలు ఇక మహాంతి ఒక 3 ఎంత కొట్టి 10 మంది కొట్టారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే కోట్లాది మంది జోలు కొట్టేస్తారు. అంటే ట్రిప్ యాక్టర్స్, ఇద్దరు ముఖ్యమంత్రులు ట్రిప్ యాక్టర్స్ అని చెప్తామా? అటు చంద్రబాబు నాయుడు, అటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కోట్లాది మంది జోబులు కొట్టే ట్రిప్ యాక్టర్స్. ఎందుకు పెంచాలి వాళ్ళు? మోసపు మాటలు చెప్పి గద్దెక్కిన కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు నిండాయని, ఎన్నికలకు ముందు చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విమర్శించారు. ఓజిలి బస్టాండ్ సెంటర్ లో వైకాపా నాయకులు కార్యకర్తలతో కలిసి వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓజిల్లోని బస్టాండ్ సెంటర్ లో వైకాపా నాయకులు కార్యకర్తలతో కలిసి చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నిర్వహించారు. రోడ్డుపై ధర్నా చేసి ప్రభుత్వ వైఖరిని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, విమర్శలు చేస్తే వైకాపా నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూటమి పార్టీలను చిత్తుచిత్తుగా ఓడిస్తారని ఆయన వివరించారు. మరి ప్రజల యొక్క నడ్డివిచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అని ఈనాడు లాంటి వాళ్ళ పచ్చ పత్రికల్లో, ఆంధ్రజ్యోతి లాంటి పచ్చ పత్రికల్లో యాడ్లు ఇచ్చుకుంటూ మరి చేసేశారని నమ్మబోతున్నాడు. ఎంత నిస్సిగ్గుగా చెప్తారంటే సర్వజన సంక్షేమం కోసం బాబుని మళ్ళీ రప్పిద్దాను. ఎందుకని రప్పించాలి? మళ్ళీ ప్రజలను మోసం చేసేదానిక, మళ్ళీ ప్రజలను దగా తెచ్చేదానిక, మళ్ళీ ప్రజలను వంచేదానిక, మళ్ళీ ప్రజల్ని వెన్నుపోటు పొడిచేదానిక మళ్ళీ బాబుని తెప్పించుకోవాలి. బాబు చెప్పిందండి ఈరోజు అడుగుతున్నాం. మీరు చెప్పారు యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, మరి లేదంటే 3,000 రూపాయల నిరుద్యోగి గుర్తిస్తాను. ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఏ ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి కానీ 20 లక్షల ఉద్యోగాలు కానీ ఇచ్చిన సందర్భం ఉందని అంటున్నా. మొన్న డిఎస్సీ వేస్తే ఆ డిఎస్సీలో మీ అనుయులకి, మీ పార్టీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఏదైతే ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారో వాటన్నిటికీ రాష్ట్రంలో 400 పైచిలకు మరి ఉద్యోగాల్ని నేరుగా రజత పథకం, కాంస్య పథకం చదివడానికి ఇచ్చి నేషనల్ గేమ్స్ లో బంగారు పథకం సాధించిన వాళ్ళు కూడా ఎక్కుంటున్న విషయం నిజం కాదని అంటున్నా. మీరు అడిగితే డిఎస్సి అభ్యర్థులు మోసం చేశారు, మరి ఉద్యోగాలు దొంగ జీవాలు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పాదర్తి హరినాథ్ రెడ్డి, నాయకులు మసూదన్ రెడ్డి, దామోదర్ రాజు, ఖాదర్ బాషా, ప్రసాద్, వెంకట సుబ్బరాజు, దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ రాపూర్ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, చెన్ను అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో అశోక్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చెన్ను అభిమానులు సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, మధురెడ్డి, పచ్చిగళ్ల రత్నం, చెన్ను పెంచల్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్షియా, కన్నయ్య, మస్తాన్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. రాపూరు మండల
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన చెన్ను అశోక్ కుమార్ రెడ్డి బర్త్డే సందర్భంగా రాపూర్లో మండల ఆఫీసులోకి కేక్ కట్ చేసి, అలాగనే మన రాపూర్ ప్రభుత్వ హాస్పిటల్లో బ్లడ్ చేస్తున్నారు. అదే బ్లడ్ క్యాంపు, అదే పండ్లు అన్నీ ఇచ్చారు. అలాగనే అతను ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని పదవులు అలంకరించాలని, పార్టీకి సేవ చేయాలని, ప్రజలకు న్యాయం చేసి మంచి పదవులు అలంకరించాలని తెలుగుదేశం పార్టీ అభిమానులు అలాగే చెన్ను అభిమానులు అందరూ కలిసికట్టుగా రాపూర్ ఎంపీడీఓ ఆఫీస్కి రావడం జరిగింది. అక్కడ భారీ కేక్ కట్ చేసి అందరూ సంతోషంగా కేకులు పంచుకొని తిని, అలాగే రాపూర్ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆయన మీద ఎనలేని అభిమానంతో యువత ముందుకొచ్చి రక్తదాన శిబిరం పెట్టడం కూడా జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని అలాగే రోగులకు పళ్ళు అవి ఇవ్వడం కూడా జరిగింది. అష్టైశ్వర్యాలతో మంచి పదవులు అలరించాలని ఆ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి. గూడూరు ఐసీడీఎస్ పట్టణ పరిధిలో అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమం సిడిపిఓ మెహబూబి ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక విఘ్నేశ్వరపురం సెక్టార్ నుండి నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మెహబూబ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క చిన్నారిని అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని, కేంద్రంలో పౌష్టికాహారం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ శారదాంబ, సూపర్వైజర్ చెంచులక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, పిల్లలు, కిషోర బాలికలు, అంగన్వాడీ హెల్పర్లు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం బాబాకు విశేష పూజలు చేశారు. భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. శ్రీ సాయి జయ జయ సాయి, ఓం శ్రీ సాయి జయ జయ సాయి, ఓం మహారాజ్ అఖిల మనుబోలులో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వీరపల్లి గ్రామానికి చెందిన చిగిలి శ్రీనివాసులరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు చిగిలి శ్రీకాంత్ రెడ్డి, సాయి నీలిమ దంపతులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
ధర్మకారిణే ధర్మ సంస్థాపనార్థాయ సాయి దే మనుగోలు బీసీ కాలనీలో వెలసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో సంకటహర చతుర్దశి సందర్భంగా గణపతికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా యారాసి రవికుమార్ శివలక్ష్మి దంపతులు వ్యవహరించారు. పాపన సుమన్ సహకరించారు. శ్రీరామ రామ రామేతి గమే ధామవరాధనే యత్ర యోగీశ్వరో కృష్ణో యత్ర చాంద్రమాయణస్తే పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వచైవ ముఖం కిమశ్యకౌ భావో సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుగమిపబంధన గౌరీ నారాయణీ నమోస్తుతే మమోపార్థదురిలక్ష్మీద్వారాకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమకాలే జంబో లాభాస్తేషాం ధ్యాస్తేషాం ఉదాస్తేషాం రాజోగణాధిపా దోమకేతు ఘనాధ్యక్షో పాలచంద్ర ఉక్రతుండ స్వరూపగుణ హేరం స్కంద పూర్వజాః షోడశైతనామణి నాది అది నీరు దాకా చల్లబడతావా సైదాపురంలో కొలువయ్యున్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కొండూరు గౌతమ్ రెడ్డి, నెల్లూరుకి చెందిన ఎస్ఐ కాంతికుమార్, మజ్జిగ దాతగా తాళ్లూరి ఈశ్వరయ్య వ్యవహరించారు. గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,739 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,17,912 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,49,300 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 272 రూపాయల 10 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కోట ఎంపీపీ పదవి టీడీపీదే. కోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీపీగా ఎంబేటి శశి ఏకగ్రీవంగా ఎంపిక కావడంతో సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేదలకు సేవ చేయడమే సిఆర్ ఫౌండేషన్ లక్ష్యం. చిల్లకూరు మండలం పాల్చర్లవారిపాలెం గ్రామంలో ఫౌండేషన్ కు దానం చేసిన ఎకరా భూమిని పరిశీలించిన అనంతరం మాట్లాడిన సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయలేదు. ఓజిల్లో వైకాపా నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.